అందరికీ నమస్కారం. ఈరోజు ఇసుక దంతులు పులుసు పెడుతున్నాను. నేను ఎలా పెడతానో చూడండి. దాంట్లోకి ఏమేమి కావాలో సరుకులు చూపిస్తాను చూడండి. కిలో ఇసుక దంతులు తీసుకున్నాము. దానిలోకి 100 గ్రాముల మంచి నూనె, అర చెంచా పసుపు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, తగినంత చింతపండు, 2 పెద్ద ఉల్లిపాయలు, 10 పచ్చిమిరకాయలు, 2 చెంచాలు గసగసాలు, తగినంత కొబ్బరి, తగినంత అల్లం, 2 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర. ఇట్లా బూడి చేసి ఇట్లా శుభ్రంగా రుద్దుకోవాలి. ఎందుకంటే దీని మీద కొంచెం కూతి కత్తి పొట్టు ఉంటుంది. ఈ పొట్టు కూడా ఊడిపోతే మనం రుద్దుకునేటప్పుడు తెల్లగా వస్తాయి అన్నమాట. చేపలు ఇసుక దంతులు కదా, బాగుంటాయి అన్నమాట. ఇట్లా ఏకాచోకలు తీసేసుకొని తర్వాత కోసేటప్పుడు చూపిస్తా. అంటే ఇది కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇసుక దంతు కదా, దీంట్లో పెద్ద ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇటు మీద కొంచెం పాగుడు ఎక్కువగానే ఉంటుంది, పచ్చ పాగుడు బట్టి ఉంటుంది. అందుకని మనం కొంచెం ఇసుకన్నా లేత ఓకన్నా వేసి రుద్దుకోవాలి. అప్పుడు తెల్లగా వస్తాయి. ఇప్పుడు తలకాయలు తీసేసి దీంట్లో పొట్ట ఉంటాయి, పొట్ట కూడా తీసేస్తున్నాం చూడండి. ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవాలన్నమాట. ఇదిగోనండి, ఇట్లా చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, మజ్జిగ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడు నీసు వాసన అనేది లేకుండా పోద్ది అనమాట. ఇటే అమ్మ ఉప్పు వేయమ్మ చెంచా, ఒక అర చెంచా పసుపు వేయి, కాసి మజ్జిగ పోయి. నీసు వాసన ఉండదన్నమాట ఇట్లా కడుక్కుంటే. కొబ్బరి, అల్లము, గసగసాలు నూరుకుందాం. ముందు అల్లం నూరుకుందాం. తర్వాత కొబ్బరి, గసగసాలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. మసాలా నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిరకాయలు చీలికలు వేసుకోవాలి. అన్నీ అయిపోయినాయి, కూర వండుకుందాం రండి. దాకేడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, పసుపు వేసుకుందాం. ఇప్పుడు నూనె పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకుందాం. దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కోసి పెట్టినవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు పుచ్చుకుందాం. 2 నిమిషాలు అయింది, మూత పెట్టి తీసి ఉప్పు కారం వేసుకొని చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఎక్కువ పులుసు పోసుకోకూడదు, సరిపానే పోసుకోవాలి. చేపల కూర మళ్ళీ ఎక్కువ పోసుకోకూడదు. ఇక్కడి నుంచి పావు గంట ఉడికించుకొని దించేసుకుందాం. ఒకసారి మూత తీసి దాకా తిప్పుకుందాం. అడుగంటుకోకుండా ఉంటుంది అన్నమాట. దాకిట తిప్పితే ముక్క అడుగంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మూత తీసి చూసి
కూర అయిపోయింది, కొత్తిమీర వేసి దించేసుకుందాం. చేయమా కూర మంచి బొమ్మలాడుతుంది కూర. పాప చేయమా పో. పచ్చిమిరకాయలు వేసావు ఫుల్గా, వేయాలి చేపల కూరలో. ఏమా ఇప్పుడన్నీ చేపల కూరలో పుల్లిగా వేయాలి. పచ్చిమిరకాయలు వేసి ముద్దులో పెడితే ముద్దు మిరకాయ వేయాలి చాయమ్మా నీ కూరలో. పచ్చిమిరకాయలు బాగా వేసిన ఘాటు ఎక్కువైంది, ఫుల్ ఘాటు ఉండాలి. తగిలిందా ఘాటు? అదిరింది. ఇసిదొంతుల కూర అండి. ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తెలిసింది అనమాట. అంటే చేపలు ఏదో రకం అనమాట. దీని శరీరతత్వం కానీ దీని మృదురత్వం కానీ చాలా తేడా ఉంటుంది అనమాట మిగతా చేపలతో పోలిస్తే. మట్ట గిడసలు అంటారు చూడు. అవును, వాటి పోలిని ఈ మట్ట గిడసలేమో బురద మట్టలు అంటారు. ఈ బురదలో దూరతాయి. అవును, ఈ బురదలో దూరం ఇసుక రాళ్ళ సందుని ఇసుక సందులో ఉంటాయి ఎక్కువ. ఏట్లో అడుగు భాగాన్ని ఇసుకలో ఉంటాయండి. వీటికి సంబంధించి వీటిని పడటానికి సపరేట్ వలలు ఉంటాయి, దొందులు వల అంటారు. ఆ వలతో పడతారన్నమాట వీటిని సపరేట్గా, మామూలు వలలో పడవి. బా అదరగొట్టేసిందండి మా మాత్రం. చాలా బాగుండింది. ఏటి చేప వేసామే, ఆర్గానిక్ చేప. ఏటి చేప అంటే ఇది మామూలు చేపల కూర లాగా ఎక్కువ ఉడకకూడదు, మెత్తగా ఉండిద్దండి చేప. ఇది ఊరకనే మన అన్నమ్మ తొన ఊడిపోయినట్టుగా ఊడిపోద్ది. బాగాలే ఉంది సేమ, చక్కగా ఉడికింది. ఊడిపోద్ది అనమాట. ఏ తొనకు ఆ తొన ఊడిపోద్ది. ముళ్ళు ఉండదు, ఒకే ముళ్ళు ఉంటుంది. ఇదిగోండి చూడండి, ముళ్ళు కూడా ఉండవు అనమాట. ఇక మెత్తగా ఉండిద్ది అనమాట చేప. చాలా అంటే చాలా మెత్తగా ఉండిద్ది ఇది. ఇక్కడంత అడిగి రాలేదు ఇంకా ఉండడు, రాడంట. ఆ చేప తింటాడు పప్పు బ్యాచ్. వాడిగా ఉంటే బాగుండేదే చాయమా అనరని. దీని కలర్ కూడా మామూలు చేపల కంటే డిఫరెంట్గా ఉండిద్దండి. ఇసుక రంగులోనే ఉండిద్ది చేప కూడా. ఇది చేపల్లో అనేక రకాల జాతులు అండి. కొన్ని చేపలు ప్రత్యేకమైన రుచి ఉంటాయి అన్నమాట. పండుగప్పలు అంటే, మేమ చేప అంటే, ఇప్పుడు ఇసుగుదొందంటే ఈ సపరేట్ ఫ్లేవర్ ఉండిద్ది అనమాట. కూర వండినప్పుడు వండే విధానం అయినా ఒకటైనప్పటికీ వాటి రుచి కాడికి వచ్చేవరకు తేడా వచ్చేసింది. ఏదేమైతే మా సాయం గారు మాత్రం ఎరగొట్టేశారంతే, మామూలుగా. ఏం టేస్ట్గా వండే 2 నిమిషాలు కూడా పట్టకుండా భోజనం లాగిచ్చేసేస్తున్నాను. నన్ను అయిపోయిందా? ఎర్ర అయిపోయింది ట్యాంక్ ఫుల్గా. చూశారు కదండి, ఇసుకదంతనే కాదు, మామూలుగా చేపలు ఎప్పుడైనా సరే మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీకు వీలైతే వారానికి ఒకసారి తినండి. అంటే దీంట్లో ఈ ఇసుకదంతుల్లో సపరేట్గా ఒక 100 గ్రాముల చేపకు వచ్చేసి మీకు 18 to 20% ప్రోటీన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కూడా బాగా ఉంటాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు దొరికితే కనుక తెచ్చుకోండి. మా అమ్మగారు ఏ విధంగా చేశారో అదేవిధంగా ఏ దినుసులు ఎప్పుడు వేసారో కూరని ఏ విధంగా వండారో మొత్తం అదేవిధంగా చూసి చేసుకోండి అండి. చేసుకుని ఈసారి మా అమ్మగారు వంట కనుక మీరు ఫాలో అయితే మీకు బాగుందో లేదో కూడా నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెట్టండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.